మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి, కడుపులోని శిశువు మరణించిన ఘటన నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం గుడిపల్లి కేశవనేని తండాకు చెందిన ఝాన్సీ తొలి కాన్పు కోసం ఈ నెల 6న ప్రభుత్వ దవాఖానకు రావడం జరిగింది. డాక్టర్లు ఆమె స్కానింగ్ ని గురువారం నాడు పరిశీలించగా కడుపులోని శిశువు మరణించినట్టు, తల్లి పరిస్థితి బాగాలేదని చెప్పడం జరిగింది. దీంతో ప్రభుత్వం అంటే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అక్కడ బంధువులు కూడా డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి ప్రభుత్వ దవాఖాన ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడ ధర్నాలో పాల్గొన్నటువంటి లంబాడి తండా సాధన సమితికి సంబంధించిన నాయకులు కూడా మనతోటే ఉన్నారు. వారిని ఇంకా పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మండలం గ్రామం గనిపల్లి. ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్, 2 రెవెన్యూ విలేజ్, ఒకటే విలేజ్. నా భార్యను 5వ తారీఖు నాడు హాస్పిటల్కి తీసుకొచ్చిన. 5వ తారీఖు నాడు తీసుకొచ్చితే 6వ తారీఖు నాడు సంతకాలు తీసుకున్నారు నార్మల్ డెలివరీ కోసం అని చెప్పేసి. సంతకాలు తీసుకున్న తరుణంలో ఒక రోజు మొత్తం టాబ్లెట్ పెట్టిన తర్వాత నార్మల్ డెలివరీ కోసం నరకం అనుభవించిందండి. నా భార్యనే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఈ సంఘటన ద్వారా నేను బయటకు వచ్చిన. అంటే నాలాంటి వాళ్ళు, సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు, వాళ్లకు డెలివరీ అయిన తర్వాత అమ్మాయి అని ఊపిరి తీసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ కాగలుగుతారు తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ పట్టింపు అనేది లేదండి. నా భార్య అండి బెడ్ మీద ఉన్నది, పడుకున్నది, పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసానంటే, లేదమ్మా నీకు ఇంకా డెలివరీ కావడానికి చాలా టైం ఉంది, నువ్వు ఈ రోజు కావు డెలివరీ అని చెప్పేసి దాన్ని 24 గంటలు పొడిగించారు. ఆ పొడిగించిన తరుణంలో ఇంకొక 5 నిమిషాలు అయితే డెలివరీ అయ్యే సమయంలో నాకు పెయిన్స్ వస్తున్నాయి, మా అమ్మగారిని, నా అత్తమ్మ నన్ను పట్టించుకోవట్లేరు, నన్ను ప్రైవేట్ తీసుకోమని చెప్పితే మా అమ్మ బయటకు వచ్చి నాకు చెప్పితే డబ్బులు లేవండి, ఆర్థిక పరిస్థితి లేదు, అందరు సామాన్యులు హాస్పిటల్కి వచ్చేది, సరే నార్మల్గా అయిద్దేమో కదా అని చెప్పేసి వెయిట్ చేసినాం. నా భార్య ఎప్పుడైతే డెలివరీ అవుతుంది అని చెప్పిందో, నొప్పులు వస్తుందని చెప్పిందో, వాళ్ళు పట్టించుకోలే, పక్కకి వెళ్ళిపోయారు. 5 నిమిషాలలో డెలివరీ అయింది నార్మల్ బెడ్ మీద. అది జరిగిన పరిస్థితి. ఇక ఇక దొంగదాపురం ఎందుకండి? ఇక అందులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు 1000 రూపాయలు అడుగుతారు. 5 రూపాయలు ఇస్తే మొఖం చాటేస్తారు. డిమాండ్ ఎవరికి ఇవ్వాలి డబ్బులు? ఒకవేళ డబ్బులు ఇవ్వకుండా ఏమైనా డేర్ చేసి మాట్లాడదామనంటే వాళ్ళు పట్టించుకోకుండా నా భార్యను డెలివరీ అయిన తర్వాత సాయంత్రం 6:55 డెలివరీ అయితే 6వ తారీఖు నాడు నార్మల్ వార్డుకు 10ంటికి షిఫ్ట్ చేసిరండి. 10ంటికి షిఫ్ట్ చేసిరు. అది ఎవరిని అడగాలి? అది ఏమన్నా పైసలు ఏమన్నా గట్టిగా అడుగుదామనంటే ఇక కేసులు గీసులు గొడవలు, వాళ్ళు నలుగురు రాను, మనం ఒకలం పోను, మనకు సపోర్ట్ ఎవరు రాకపోవడం, ఇదంతా జరుగుతున్నదండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను ఇచ్చిన 700 రూపాయలు ఇచ్చింది నేను. దొంగదాపురం ఏమున్నది? ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా స్టాఫ్ అంతా నన్ను వెరైటీగా చూస్తారు. చూడండి దానికి ఏమవుతుంది, అందరు అండా ఉంటుంది, అందులో పనిచేసే వాళ్ళకు క్లీన్ అది చేస్తారు కదా, ఎవరికి చేయలేదు, ఎవరికి చెప్పలేదు. చెప్పకపోవడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ ఉన్నది వాళ్ళు మనిషిని వెరైటీగా చూడడం, పట్టించుకోకపోవడం. ఇప్పటికే ఇట్లా చేస్తారు, మనం ఏమన్నా బయటకు వచ్చామని చెప్తే మళ్ళీ పట్టించుకోని పరిస్థితి. నా పేరు దరాద్ గణేష్ నాయక్, నంగారాబేరి లంబాడకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. నేను దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలం కేశవనేనిపల్లి తండకు సంబంధించినటువంటి ఝాన్సీ అనే గర్భవతి డెలివరీ కోసం 6వ తేదీ 6వ నెల 2025 రోజున ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది డెలివరీ కోసం. వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం లేనిపోని మెడిసిన్ ఇచ్చి ఏదైతే పౌడర్ చాపించి వాళ్ళని 6 రోజులు సాయంత్రం పొద్దుగాల సాయంత్రం డెలివరీ చేయకుండా నిర్లక్ష్యం చేసి లాస్ట్కు చేయబెట్టి నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తే ఆ ఝాన్సీ అనే గర్భవతిలో ఉన్నటువంటి కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరిగింది, అదేవిధంగా కార్యాలు ఫెయిల్ అవ్వడం జరిగింది. దానివల్ల బాబు కూడా చనిపోయాడు. బాబు చనిపోయిన అర్ధగంటకే తల్లి కూడా కోమలోకి వెళ్ళి తల్లి కూడా సావు మిట్టాడుతూ గాంధీ హాస్పిటల్ మిట్టాడుతున్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము అనేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, జిల్లా కలెక్టర్ స్పందించి వాళ్ళ ఇంట్లో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి, ₹1 కోటి ఎక్స్రే ఇవ్వాలి,
ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇలా మేము గిరిజన సంఘాల అందరం కలిసి ఇలా ధర్నా చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఫోన్ చేసినా స్పందిస్తలేదు. మాకు వచ్చి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం మేము.